హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ సవరణల గురించి అయితే ఒక 3 చెప్పాలనుకుంటున్నానండి. సో ఈ రోజు నుంచి ఎవ్రీడే మన ఛానల్ ద్వారా 3 రాజ్యాంగ సవరణలు అయితే చెప్తాను. సో ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోస్ చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే, అది ఎస్ఎస్సి అయినా, రైల్వే అయినా, గ్రూప్స్ అయినా, ఓకేనా. సో ఎప్పుడు మిస్ అవ్వద్దండి. రాజ్యాంగ సవరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి బిట్స్ ఎక్కువ శాతం వస్తాయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో మొదలు పెడదామండి. సో రాజ్యాంగ సవరణలో ఇండియన్ పాలిటీ. సో 1వ సవరణ అండి, 1వ రాజ్యాంగ సవరణ, ఓకేనా. సో ఇదైతే 1951 జూను 18న జరిగింది, చేశారనమాట. సో దీ దీంట్లో సవరించిన ప్రకరణలండి ఇది. సో సవరించిన ప్రకరణలు దీని అర్థం, ఓకేనా అండి. ప్రకరణ అంటే ఆర్టికల్స్ అండి, గుర్తుపెట్టుకున్నాం. సో ఇందులో సవరించిన ప్రకరణలు ఏంటంటే 15, 19, 85, 87, 174, 176, 341, 342, 372, 376 ఈ ప్రకరణలన్నీ సవరించిన ప్రకరణలండి ఈ రాజ్యాంగ సవరణలోని, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే అంటే కొత్తగా చేర్చబడిన ప్రకరణలు అనమాట ఇవి, ఓకేనా. కొత్తగా చేర్చారనమాట ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. అవి ఏంటంటే 31A, తర్వాత 31B అనమాట. తర్వాత షెడ్యూల్ 9ని చేర్చారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సవరణకి రాష్ట్రాల ఆమోదం అయితే లేదండి, ఓకేనా. సో తర్వాత ముఖ్య అంశం అండి. సో ఇందులోని ఈ రాజ్యాంగ సవరణ ముఖ్య అంశం ఏంటంటే దేని గురించి అంటే స్వేచ్ఛ హక్కు, మానవత్వ హక్కు, ఆస్తి హక్కులపై ప్రజా ప్రయోజనం దృష్ట్యా నియంత్రణలో విధించడం అయితే జరిగింది. భూ సంస్కరణకు సంబంధించిన అంశాలను 9వ షెడ్యూల్లో చేర్చడం అయితే జరిగిందండి. సో ఈ అంశాలకైతే కోర్టుల న్యాయ సమీక్ష పరిధిలోకి అయితే రావండి. సో అసెంబ్లీలకు సంబంధించిన సమావేశ కాలాలు, న్యాయాధికారుల నియామకాలు అనమాట, ఓకేనా. సో ఇదండి ఈ 1వ రాజ్యాంగ సవరణ గురించి పూర్తి ఇన్ఫర్మేషను. సో 1వ రాజ్యాంగ సవరణ 1951 జూను 18 అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2వ రాజ్యాంగ సవరణ అండి, 1 మే 1957 జరిగింది, చేశారు. సో దీంట్లో సవరించిన ప్రకటన ఏంటంటే 81 అండి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఆమోదం అయితే పొందింది, ఓకేనా. సో ముఖ్యమైన అంశం ఏంటంటే దేని గురించి చేశారంటే పార్లమెంట్లో రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలపై మార్పులకు సంబంధించింది అనమాట ఇది, ఓకేనా. సో పార్లమెంట్లో రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలపై మార్పులకు సంబంధించింది 2వ రాజ్యాంగ సవరణ, ఓకేనా. నెక్స్ట్ 3వ సవరణ అండి. సో 1955 ఫిబ్రవరి 22 అనమాట. సో 7వ షెడ్యూల్కు సవరణ అయితే చేయబడిందండి ఇందులోనే. సో దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ముడిపత్తిని, ఆహార ధాన్యాల ఉత్పత్తి, పశువులకు సంబంధించిన అంశాలను ఉమ్మడి జాబితాలోకి అయితే మార్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవండి ఈరోజు 3 సవరణలు. సో ఈ రోజు నుంచి అయితే మనం ఇలా ఇండియన్ పాలిటీలోనే రోజు 3 సవరణల గురించి అయితే తెలుసుకుందామండి ఎగ్జామ్ ఓరియంటెడ్లో. సో ఖచ్చితంగా అయితే మీకు యూస్ఫుల్ అవుతుందండి ఈ టాపిక్. సో ఇండియన్ పాలిటీలోని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే ఇది యూజ్ అవుతుందండి. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు.